వెల్కమ్ టు ఎన్టీవీ రియల్ ఎస్టేట్ చెక్ విత్ భవ్య ఊరపల్లి. అండ్ ఈ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ని చూపించడానికి వచ్చేసాను. ఇది మనకి విజయవాడ హైవే రూట్ లో ఉంది. రామోజీ ఫిలిం సిటీకి అయితే ఒక 5-6 మినిట్స్ టైంలో మనం రీచ్ అయిపోవచ్చు. చాలా దగ్గరలో ఉంది. అండ్ సంగీ టెంపుల్ చాలా దగ్గరగా ఉంది. సో ఓవరాల్గా 25 ఎకర్స్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో ఓన్లీ 189 విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇంకొన్ని తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే 236 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకి విల్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా మన జనప్రియ అప్స్కేల్ ఎలీజియం వారి మోడల్ విల్లాని చూసేద్దాం రండి. మీకు ఒకసారి విల్లా, ఈ మోడల్ విల్లాని మీకు చూపించేస్తాం. డ్రీమ్ హోమ్కి క్లియర్ విజన్ లాగా మనకి కళ్ళ ముందు చూపిస్తే ఎలా ఉంటుందో అలా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇక్కడ ఓపెన్ కిచెన్ అరేంజ్ చేశారనమాట. ఈ అరేంజ్మెంట్స్ మనం ఎక్కడ ఎలా చేసుకోవచ్చు అనడానికి ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ అరేంజ్ చేసి చూపిస్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ సూపర్ ఆసమ్. నాకు చాలా బాగా నచ్చింది. మన డైనింగ్ టేబుల్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఎలా బాగుంటుందో అలా చూపించడానికి వీళ్ళు ఇవన్నీ తీసుకొని అయితే వచ్చారు. దిస్ ఈజ్ గెస్ట్ రూమ్. సో ప్రశాంతంగా ఇక్కడ గెస్ట్ రూమ్కి కూడా ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ మనకి స్పేషియస్గా టీవీ అరేంజ్ చేసుకోవచ్చు. ఇది పూజ రూమ్ లాగా ఇచ్చారు. పూజ రూమ్ కూడా మొత్తం వుడెన్ స్టైల్లో ఇచ్చేసారు. సో మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూస్తారు కదా, ఇక్కడ ఒక లేక్ 1 అండ్ దేర్ అక్కడ ఇంకొక లేక్ 2. మనకి ఇక్కడ నుంచి సంగీ టెంపుల్, రామోజీ ఫిలిం సిటీ కూడా చాలా 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 దగ్గర. నేచర్కి దగ్గరగా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే కనుక ఈ విల్లా చూస్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఉన్న సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి హ్యాపీగా, ఇక్కడ కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ విల్లా నుండి వ్యూ చూస్తున్నారు కదా. సో ఈ విల్లా నుండి పక్కన ఉన్న, అంటే మీరు ఉండే విల్లాకి ఈ వ్యూ ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా పక్కన ఇంకో విల్లాని నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద పీస్ఫుల్ ఏరియా ఫర్ సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ ఇవి చూడండి, లైట్స్ ఇవన్నీ కూడా చూసారు కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళబోతున్నాము. దిస్ ఈజ్ యువర్ హ్యాంగ్అవుట్ రూమ్ అనమాట. సో ఇక్కడ మనం రిక్లైనర్స్ తోటి, మన ప్రొజెక్టర్ తోటి సూపర్గా సినిమా ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్లోర్ వ్యూ ఆఫ్ ద విల్లా. సో ఇంకొంచెం పైన నుంచి చూస్తున్నాం కదా, నేను ఇందాక చెప్పాను ఇక్కడ నుంచి మనకి ఏ విల్లా అయినా సరే కింద కనపడుతుంది అనమాట. సో మనకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండదు, మన వ్యూ కూడా ఇంటరప్ట్ అవ్వదు. ఇక్కడ మనకు అన్ని లేక్స్ కూడా కనిపిస్తున్నాయి. లేక్ వ్యూ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ యువర్ ఆఫీస్ రూమ్ అనమాట. మీరు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, ఏమైనా మీటింగ్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. దీన్నే మీ ఆఫీస్ లాగా కూడా మార్చుకోవచ్చు. అండ్ మొత్తం విల్లాలో మనకి ఇచ్చింది ఏంటంటే సెంట్రల్ ఏసీ ఫెసిలిటీ ఇచ్చారు. సెంట్రల్ ఏసీ ఫెసిలిటీ వల్ల ఏమైందంటే మనకి ఏదో గాలి వచ్చేస్తుంది, కొంచెం కంజెస్టెడ్గా అయిపోతుంది అనేది కాకుండా ఇంప్యూర్ ఎయిర్ని అది సక్ చేసేసి మళ్ళీ ప్యూర్ ఎయిర్ని మళ్ళీ అది లోపలికి పంపిస్తుంది అనమాట. సో దానివల్ల మీకు విల్లాలో క్లోజ్డ్ ఉన్న ఫీలింగ్ రాదు. అండ్ మనకు ఎలాగో వెంటిలేషన్ ఉంది కాబట్టి కొంచెం కంజెస్టెడ్గా ఉన్న ఫీలింగ్ అసలు ఎప్పటికీ రాదు. అంటే ఇది డ్రీమ్ విల్లా, మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా. ఓవరాల్గా దిస్ ఈస్ ద ఇన్ అండ్ అవుట్ టూర్ ఆఫ్ ద మోడల్ విల్లా ఆఫ్ జనప్రియ అప్స్కేల్ ఎలీజియం. హలో శరత్ గారు, ఈ ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ వెంటిలేషన్ గురించి, ఆ వ్యూ పాయింట్స్, వీటన్నిటిని చాలా ఫోకస్డ్గా కీన్గా అబ్జర్వ్ చేసి
అంటే ఒక విజన్ తోని కన్స్ట్రక్ట్ చేసినట్టు అనిపించింది. మీ మాటలు ఏం చెప్తారు అసలు ఈ ప్రాజెక్ట్ గురించి? టోటల్ ప్రాజెక్ట్ ఏరియా అంటే 25 acres లో చేయడం జరిగింది. 25 acres లో చేసినా సరే మనం ఓన్లీ 189 విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేసినాం. అంటే పర్ ఎకర్కి హార్డ్లీ 8 to 9 విల్లాస్ మాత్రమే వస్తాయి. అంటే ఓన్లీ 25 acres లో 50% మనం గ్రీన్ స్పేస్ కోసము, ల్యాండ్స్కేపింగ్ కోసము వదిలేయడం జరిగింది ఓపెన్ స్కేప్కి. మళ్ళీ మిగిలిన 50%లో మాత్రమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది అన్ని ప్రాజెక్టులు లేకపోతే నార్మల్గా కట్టిన ప్రాజెక్ట్ కాదు, ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ కాదు. అంటే ఇది ఫ్లాట్ ల్యాండ్ మీద కట్టడం కాదు. ఇది మొత్తం కూడా ఒక కొండ మీద కడుతున్నాం మనం, ఒక గుట్ట మీద. అంటే మీరు హైట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మనకు ల్యాండ్ లెవెల్ నుంచి మన టాప్ విల్లా వచ్చేసరికి ఆల్మోస్ట్ 50 meters ఉంటుందండి. 50 meters అంటే 20 floors బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత టాప్ లో మనకు విల్లాస్ వస్తాయి. సో ఈ కొండ మీద కట్టడం వల్ల ఏంటంటే ఒక విల్లాకి ఇంకొక విల్లాకి 2 feet నుంచి 3 feet హైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ఒక విల్లా వ్యూని ఇంకో విల్లా ఇంటరప్ట్ చేయదు. సో అట్లా వీళ్ళకి లైఫ్ టైం వ్యూ అనమాట. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఒక బాలీ థీమ్డ్ ఆర్కిటెక్చర్ లాగా ప్లాన్ చేసాం. వాట్ ఈస్ బాలీ థీమ్డ్ ఆర్కిటెక్చర్? బాలీ థీమ్డ్ అంటే బేసిక్ ఏంటంటే లాట్ ఆఫ్ గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ ఎక్కువ ఉండాలి. సో ఎటు చూసిన చెట్లు, చుట్టూ వాటర్ సోర్సెస్ ఉండాలి. ఈవెన్ నాకు విల్లా కన్స్ట్రక్షన్ స్టైల్ కూడా ఒక డిఫరెంట్గా ఒక యూనిక్ స్టైల్లో ఉండాలి. సో ఇదంతా క్యాప్చర్ చేసి ఒక విల్లా ప్లాన్ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే చాలా హైలైట్స్ ఉన్నాయండి. సో మీ కస్టమర్లకు చెప్పేది ఏంటంటే ఒకసారి విజిట్ చేసి, అంటే మనం మోడల్ విల్లా విజిట్ చేస్తే పొద్దున్న లేవగానే అన్ఇంటరప్టెడ్ వ్యూ, చుట్టూ కొండలు కనపడుతుంటాయి, పక్షుల సౌండ్స్ వినపడుతుంటాయి, మంచిగా మంచు కూడుస్తూ ఉంటుంది. సో ఇట్లా ఈ విధంగా చాలా బెటర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్లో. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మేబీ కొంతమంది డౌట్ పడి ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నట్లయితే చూసినా సరే వెస్ట్ హైదరాబాద్ అని మాట్లాడుకుంటున్నారు. కానీ డౌన్ ద లైన్ ఒక 5 yearsకో 10 yearsకో అందరూ కూడా ఈస్ట్ హైదరాబాద్ అని మాట్లాడుకుంటారు. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇది విజయవాడ హైవే. సో విజయవాడ అమరావతి క్యాపిటల్ ఫామ్ అయిన తర్వాత అమరావతి టు హైదరాబాద్ ఎక్కువ కమ్యూట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ గ్రోత్ కారిడార్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ఏది అయితే ఉందంటే ఈ చోటుపల్లి కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చాలా స్లో డెవలప్మెంట్ ఉండింది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు కూడా చాలా తక్కువ రేట్లో ఉండే. మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం, ఎప్పుడైతే అనౌన్స్ చేసినామో సో అప్పుడు రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో పెట్టాలనుకుంటున్నారో ఐ థింక్ ఈస్ట్ హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నౌ. అండ్ దాంట్లోకి వచ్చినట్లయితే మన ఈ ఏరియాలోనే కాదండి, హైదరాబాద్ మొత్తం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం నాకు తెలిసి ఈ హిల్ మీద కట్టే ప్రాజెక్టులు చాలా తక్కువ ఉన్నాయి. చాలా తక్కువ ఉన్న ప్రాజెక్టులలో ఐ వుడ్ సే జనప్రియ, అప్స్కేల్, ఎలిషియం విల్ టేక్ ద ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఎలా మ్యాచ్ అవుతుంది అంటారు? ఎకరంలో ఒక 20 విల్లాలు పెట్టేసినామా, ఒక 100 గజాల్లో 150 గజాల్లో ఇరికిరికి కట్టేసినామా అని ఉంటుంది. సో మీకు ఫస్ట్ నేను చెప్పినట్టు ఏంటంటే 25 acresలో మనకు ఓన్లీ 189 విల్లాస్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 50% స్పేస్ మాత్రమే విల్లా కట్టడానికి మనం కన్జ్యూమ్ చేసినాం. మిగిలినంతా కూడా ల్యాండ్స్కేపింగ్ అని ఓపెన్ స్పేస్కి మనం వినియోగించడం జరిగింది. వెంటిలేషన్ విషయంలో చాలా మంది ఉందంటారు, కానీ మీరు అంటున్నట్టుగా అంటారు ఏదో వ్యూ అంటారు, 1-2 విల్లాలకు వ్యూ ఇస్తారు, కానీ మాకు నచ్చిన ప్రతి విల్లాకి కూడా అదే వెంటిలేషన్ వ్యూ ఉండదు అని డౌట్స్ ఉంటాయి. అండ్ ఎమ్యూనిటీస్ ఏముంటాయి, ఫెసిలిటీస్ ఏముంటాయి అనే డౌట్స్ ఉంటాయి. సో దానికి మీ ఆన్సర్ ఏంటి? లుక్ ఎట్ ద వ్యూ. సో ప్రతిరోజు మార్నింగ్ లేవగానే యూ కెన్ హ్యావ్ దిస్ అన్ఇంటరప్టెడ్ వ్యూ. ఈవెన్ నెక్స్ట్ సెట్ ఆఫ్ విల్లాస్ వచ్చినా సరే దీని కింద వస్తాయి తప్ప ఈ వ్యూ ఇంటరప్ట్ కాదు. సో కింద రో విల్లాస్ అన్ని కూడా, కింద రో విల్లాస్ టాప్ ఫ్లోర్ వచ్చేసి మన ఈ విల్లాకి గ్రౌండ్ ఫ్లోర్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఈ ఫ్లోర్ నుంచి కానీ పైన హోమ్ థియేటర్ ఫ్లోర్ నుంచి కానీ ఎప్పుడు చూసినా ఈ వ్యూ అన్ఇంటరప్టెడ్గా లైఫ్ టైం వ్యూ అనమాట. అండ్ శరత్ గారు, ఇంత కష్టపడి విల్లా కట్టుకున్నాక ఈ ఇంటీరియర్ డిజైనింగ్ చేయకపోతే అసలు దానికి ఆ ఫీల్ లుక్ రాదు. మరి దీనికి సంబంధించి కూడా మీరు ఏమన్నా కొంచెం సజెషన్స్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేస్తారో విల్లా కొన్న వాళ్ళకి? సో బేసిక్గా ఎనీ కస్టమర్ తీసుకున్న తర్వాత డెలివరీ టైంకి టోటల్గా విల్లా ఫినిష్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ పెయింటింగ్, టైల్స్ అంతా కూడా ఫినిష్ చేసి అంటే ఫైనల్ ప్రొడక్ట్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది విత్ సెంట్రల్ ఏసీ. సో బేసిక్ ఏంటంటే మనం ప్రతి విల్లా కూడా సెంట్రల్ ఎయిర్ కండిషనర్ సిస్టమ్ ఇస్తున్నాము. సో ఇదంతా సెట్ మేము మొత్తం ఫినిష్ చేసిన తర్వాత కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు అన్నట్లు ఏంటంటే ఏమైనా సజెషన్స్ కావాలి, మనం ఏదైతే మోడల్ విల్లా డెవలప్ చేసినామో ఇది చేసినామో వాళ్ళకి ఈ విధంగా ఆర్కిటెక్ట్స్ నుంచి ఏమైనా సలహాలు కావాలన్నా లేకపోతే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము, వాళ్ళు రికమెండ్ చేస్తాము. సో దాని తర్వాత వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చేయించుకోవచ్చు.
అండ్ ఇప్పుడు ఒక విల్లాని స్టార్టింగ్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ నుంచి మాక్సిమం ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వరకు ఉన్నాయి విల్లా? మనకు మినిమం స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ఫస్ట్ విల్లా కాబట్టి విల్ హావ్ టు టాక్ అబౌట్ ద ల్యాండ్ ఏరియా 236 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ 400 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. మినిమం బిల్టప్ ఏరియా వుడ్ బి 3256 నుంచి 5000 స్క్వేర్ ఫీట్ వరకు డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. సో అన్ని కూడా ట్రిప్లెక్స్ విల్లాసే, అంటే గ్రౌండ్ అండ్ 2 ఫ్లోర్స్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద సైజెస్ మారుతూ ఉంటాయి, బెడ్రూమ్ సైజెస్ కానీ లివింగ్ సైజెస్ కానీ మారుతూ ఉంటాయి. సో అంటే ప్రాజెక్ట్ 2-3 ఇయర్స్లో ఇస్తాము, హ్యాండ్ ఓవర్ చేస్తాం అంటున్నారు కదా వన్స్ దే రిజిస్టర్. సో ఏమన్నా లాంచ్ ఆఫర్ కానీ లేకపోతే ఫస్ట్ ఇంత ఫ్యూ మెంబర్స్కి, ఫస్ట్ ఫ్యూ ఓనర్స్కి, ఇన్వెస్టర్స్కి ఏమన్నా ఆఫర్స్ ఉంటాయా? లాంచ్ ఆఫర్ ఉందండి డెఫినెట్గా. ఏంటంటే మనకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ బుక్ చేసుకున్న కొంతమంది కస్టమర్లు మంచి ప్రొఫెషనల్స్, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్నజీఆర్ స్వామి గారితో మనం లాంచ్ కూడా చేయించడం జరిగింది. సో కొంతమంది కస్టమర్లు ఈ జూలై 31st లోపు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే లాంచ్ బెనిఫిట్ లాగా 50 lakhs స్ట్రైట్ అవే వాళ్ళకి లాంచ్ బెనిఫిట్ ఇస్తున్నాం. If the property cost is, villa cost is 3.5 crore, straight away we are offering them with 3 CR. So ఈ ఆఫర్ ఈ జూలై 31st వరకు మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే మంచి రెస్పాన్స్ ఉంది, బుకింగ్స్ కూడా మంచిగానే అయిపోతున్నాయి. సో ఎవరైతే కావాలి అనుకుంటున్నారో, ఈ బెనిఫిట్ కావాలనుకుంటున్నారో కొంచెం తొందరపడితే 50 లక్షల రూపాయలు మిగులుతాయి. 189 విల్లాస్ ఉన్నాయి కాబట్టి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ అని ఇలా కూడా కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి అన్నమాట. చాలా మందికి పట్టింపులు, సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. సో దానికి తగ్గట్టు కూడా మరి ఏరియాస్ వీటన్నిటిని మీరు ప్రాపర్గా అలానే విల్లాని కన్స్ట్రక్ట్ చేసిస్తారా? సో డెఫినెట్గా ఏ విల్లా అయినా సరే మీరు మినిమం హైట్ ఆఫ్ ఎనీ విల్లా గ్రౌండ్ లెవెల్ నుంచి 30 feet పైన స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ విల్లానే నాకు గ్రౌండ్ లెవెల్ నుంచి 30 feet పైన, అంటే ఇంచుమించు మనం మాట్లాడుకున్నట్లయితే 5 floorల బిల్డింగ్ పైకి ఎక్కితే ఎలా ఉంటుందో అక్కడ నుంచి ఫస్ట్ విల్లా స్టార్ట్ అవుతుంది. లాస్ట్ విల్లా చూసుకున్నట్లయితే 20 floorల బిల్డింగ్ ఎక్కితే టాప్ లో ఎట్లా కూర్చుంటారో ఆ పైన విల్లా ఉంటుంది. సో ఈ 30 feet నుంచి ఆల్మోస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ 50 meters. సో 150-200 feet గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక విల్లాకి డెఫినెట్గా 2-3 feet హైట్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి అన్ని విల్లాలకు కూడా అన్ఇంటరప్టెడ్ వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు ఈ వెంటిలేషన్, గ్రీనరీ అన్నాను కదా, సో దాని గురించి అండ్ ఎమ్యూనిటీస్, ఈ లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్, ఈ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అంటారు? అంటే బేసిక్గా ఇక్కడ మనం 25,000 స్క్వేర్ ఫీట్ లో మనం క్లబ్ కట్టడం జరుగుతుంది. దాని ముందు ఆల్మోస్ట్ 25 meter స్విమ్మింగ్ పూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ఈ ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే బయట టెన్నిస్ కోర్ట్ కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, సో ఇట్లా అమ్యూనిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినట్లయితే వీఆర్ ట్రైంగ్ టు గివ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. పీపుల్ దే డోంట్ నీడ్ టు గో అవుట్ సైడ్ బేసికలీ. సో విల్ ట్రైంగ్ టు అరేంజ్ ఎవ్రీథింగ్ హియర్ అండ్ సాల్. ఒక విల్లాలో ఎన్ని రూమ్స్ ఉంటాయి అండ్ అందులో ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి, ఏమేమి రూమ్స్ ఉంటాయి? అంటే ప్రతి విల్లాలో కూడా 3 bedrooms ఉంటాయి, ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది, హోమ్ థియేటర్ ఉంటుంది, సో కిచెన్, సో ఓపెన్ కిచెన్, అది ఫేసింగ్ బట్టి ఓపెన్ కిచెన్, కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి దే కెన్ డూ దాట్. సో ఓపెన్ కిచెన్ ఉంటుంది, లివింగ్ హాల్, ఎవ్రీథింగ్. బట్ స్టిల్ కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ లో అందరూ భయపడేది ఏంటంటే కొంచెం అప్రూవల్స్ గురించి. మనకు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఆల్రెడీ రేరా అప్రూవల్స్ ఉన్నాయి, హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయి. ఏవైతే అప్రూవల్స్ తీసుకోవాలో, రిక్వైర్డ్ అప్రూవల్స్, అన్ని అప్రూవల్స్ తీసుకున్న తర్వాతే మనం విల్లాస్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో మన జనప్రియ అప్స్కేల్ ఎలిజియం గురించి ఇది ఏ కారిడార్ వైపు, అంటే ఈ రోడ్ లొకేషన్స్ వైజ్ గా మీరు ఏం చెప్తారు, ఎక్కడ ఉందని చెప్తారు? ఇది బేసిక్గా చూసుకున్నట్టయితే రామోజీ ఫిలిం సిటీకి చాలా దగ్గరలో ఉంది. ఒక మేబీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి హార్డ్లీ ఒక 7-8 minutes డ్రైవ్ మాత్రమే. విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఉండడం వల్ల ఏంటంటే ఈ విజయవాడ నుంచి హైదరాబాద్ ఎక్కువ కమ్యూట్ చేసే వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈస్ట్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే డౌన్ ద లైన్ ఒక 5 years లో 10 years లో చాలా ఎక్కువ గ్రోత్ మనం చూడొచ్చు. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ ప్యాక్ అయిపోయింది కాబట్టి చాలా మంది ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ కూడా డెవలప్మెంట్స్ రావడం జరుగుతుంది. లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ దే గోయింగ్ టు పుట్ ఇన్. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడున్న ధరల కన్నా డెఫినెట్గా రేట్లు పెరుగుతాయి కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో ఉన్న మన ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి ఒక 70%-80% ప్రాఫిట్ వారు నేను ప్రాజెక్ట్ ఫినిష్ చేసే వరకు తీసుకునేంత ఫెసిలిటీ అండ్ ఛాన్స్ మాత్రం ఉంటుంది ఇక్కడ. ఈ విల్లాలో ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏమన్నా కొంచెం ఫైనాన్షియల్ గైడెన్స్ కానీ దానికి ఇంకేమన్నా స్పెషల్ ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా మీరు? ఉందండి, బేసిక్గా మన దగ్గర రైజ్ అప్ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. సో దీంట్లో ఏంటంటే ప్రాపర్టీ కాస్ట్లో 80% మాత్రమే మనం బ్యాంక్ లోన్కి కానీ పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద కస్టమర్ కానీ కన్సిడర్ చేస్తాం. బ్యాలెన్స్ 20% వాళ్ళు హ్యాండ్ ఓవర్ టైంలో పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో బేసిక్గా 80% కన్సిడర్ చేయడం వల్ల ఏంటంటే బ్యాలెన్స్ 20% కన్సిడర్ చేయకపోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈవెన్ బ్యాంక్ నుంచి డ్రా డౌన్ చేయాల్సిన అమౌంట్ కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా 80% మీద మాత్రమే ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 crores విల్లా అనుకోండి, 80% ఆఫ్ 3 crores 2 crores 40 lakhs మీద మాత్రమే మనం లోన్ ప్రాసెస్ చేస్తాము. ఈవెన్ పర్సనల్ కాంట్రిబ్యూషన్ వాళ్ళు పే చేయాల్సిన 20% కూడా దీని మీదనే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు బ్యాంకుకు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ చాలా తగ్గుతుంది. సో డిస్బర్స్మెంట్ అంతా కూడా ఈ 80% మీదనే ఉంటుంది కాబట్టి సో అప్రాక్సిమేట్గా వాళ్ళకి ఒక 13 lakhs నుంచి 15 lakhs బ్యాంకుకు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. సో ఈ 20% డౌన్ ద లైన్ మేము హ్యాండ్ ఓవర్ చేసే టైంకి ఎట్లాగో ఒక 30 months పడుతుంది కాబట్టి 30 months తర్వాత వాళ్ళు అరేంజ్ చేసుకొని పే చేసుకోవచ్చు. అంటే ఈ 3 years టైంలో డెఫినెట్గా వాళ్ళకి సాలరీ ఇంక్రిమెంట్స్ రావడమో లేకపోతే సేవింగ్స్ రావడమో బిజినెస్ మంచిగా పర్ఫామ్ చేసి ఎర్నింగ్స్ రావడం జరుగుతుంది కాబట్టి 20% వాళ్ళు నెమ్మదిగా పే చేసుకోవచ్చు. సో వాళ్ళు 3 crores విల్లాని ఇప్పుడు వాళ్ళు 2 crores 40 lakhs మాత్రమే కొంటున్నారు. బ్యాలెన్స్ పైసలు అన్ని కూడా వాళ్ళకి తర్వాత ఆ 2 crores 40 lakhs లో మళ్ళీ అది కూడా వాళ్ళు ఏమి పే చేసి లేకుండా డైరెక్ట్ బ్యాంక్ నుంచి తీసుకొని కడుతున్నారు. దాంట్లో వాళ్ళ పర్సనల్ కాంట్రిబ్యూషన్ పే చేయాలి 20%. 2.4 crores పే చేయాలి, బ్యాలెన్స్ బ్యాంక్ వాళ్ళు ఫండింగ్ చేస్తారు. బ్యాలెన్స్ 20% మాత్రమే 30 months తర్వాత పే చేయాల్సిన అవసరం. సూపర్. సో దీనివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా సేవ్ అవుతుంది. 15 lakhs 13 lakhs నుంచి 15 lakhs ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. సూపర్. ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. కాన్ఫిడెంట్ గా ఓన్లీ విల్లా ఏరియా గురించి చెప్తున్నారు, దాని గురించి ఆ రీజన్ ఏంటి అండ్ ఇన్వెస్టర్స్ కి మీరు ఫైనల్ గా చెప్పేది అంటే ఇది దూరమేం కాదండి హైదరాబాద్ కి. హార్డ్లీ 7 minutes or 8 minutes డ్రైవ్ ఫ్రమ్ అవుటర్ రింగ్ రోడ్, 35 minutes నుంచి 40 minutes airport. Even Gachibowli also it takes only 50 minutes to 55 minutes. Even Vijayawada also if you go from here it takes only 2.5 hours to 3 hours. సో ఇక్కడ డిస్టెన్స్ కాకుండా టైం అని క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇటు RRR కూడా హార్డ్లీ ఇంకొక 20 kilometers లో RRR ఉంది, ఫ్యూచర్లో రాబోయే RRR. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే టైంని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ టైంలో మనం కావాల్సిన ప్లేసెస్ అన్ని కూడా మనం రీచ్ అయిపోవచ్చు. ఈవెన్ రామోజీ ఫిల్మ్ సిటీ పక్కనే ఉంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నెంబర్ ఆఫ్ బీటెక్ కాలేజెస్ ఆర్ ప్రెసెంట్ హియర్. సో ఈవెన్ టైర్ 2 townsకి వెళ్ళాలన్నా నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ అలాంటి టౌన్స్కి వెళ్ళాలన్నా చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇట్లా మెయిన్ సిటీస్ ఇన్ హైదరాబాద్ తొందరలో రీచ్ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం విజయవాడ కానీ టైర్ 2 towns కానీ వెళ్ళాలన్నా కానీ తొందరలో రీచ్ కావచ్చు. సో కనెక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఐ థింక్ దిస్ ద బెస్ట్ ప్లేస్. సో అండ్ జనప్రియ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇట్స్ దాని లెగసీ గురించి అండ్ వాళ్ళు ఈసారి తీసుకొచ్చినటువంటి ఈ జనప్రియ అప్స్కేల్ ఎలిజియం ప్రాజెక్ట్ విషయాలు మీరు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా ఒకసారి సైట్ని అయితే విజిట్ చేయండి. ఈ మోడల్ విల్లా చూసిన తర్వాత మీరే నేను చెప్పింది అక్షరాల నిజం అంటారు. విజయవాడ హైవే రూట్లో ఉన్నటువంటి బాటసింగారంకి దగ్గర ఉన్న ఈ జనప్రియ అప్స్కేల్ ఎలిజియం ప్రాజెక్ట్ అంటే 236 square yards నుంచి 400 square yards వరకు ఉన్నటువంటి విల్లాస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి.